గెత్సేమనెలో ఆయన వేదన పడింది ఎందుకంటే మరొక మాట కూడా చెప్పు, నేను వాక్యాన్ని ముగిస్తా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న రోజుల్లో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను ఆయన శరీరధారి అయి ఉన్న రోజుల్లో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించుచు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎందుకు ఆయన ప్రార్థన చేశాడంట? మరణము నుండి రక్షింపగలవానికి. తల్లపైకెత్తండి. అయితే యేసయ్య గెత్సేమనెలో వేదన పడిందంటే ఏంటి? మరణం నుండి రక్షించుకోటాక శిలువ మరణానికి జడిసా కాదు. మరణము అనగా అర్థం ఏంటంటే దేవునికి దూరపరచున్నది. తండ్రికి దూరం అయ్యేది మరణం. అదే ఆదాము అవ్వలతో చెప్పాడు దేవుడు, ఈ పండు తినుదినమున నిశ్చయముగా మీరు సత్యతరు. అంటే అర్థం ఏంటి? మీరు ఎప్పుడైతే ఈ పండు తింటారో ఇక మీరు నా చేయి పట్టు నడవలేరు, నన్ను చూడలేరు, నా మాట వినలేరు, నన్ను చూడలేరు, నా మాట వినలేరు, నాతో కాలం గడపలేరు, నాతో సంచరించలేరు, నన్ను సమీపించలేరు. నాకు మీకు దూరం అయిపోతుంది, నాకు మీకు బెడమైపోతుంది. ఇకెన్నడూ మీరు నన్ను కలుసుకోలేరు. అంతకుముందు ఆదాము అవ్వలు ఆ ఫలము తిన్నంతకాలం ఆయన చేతిలో చేయి కలిపి ప్రతి చల్లబోట ఆయన ముఖం చూస్తూ ఆయన నీతిని అనుభవిస్తూ ఆయన వీరు కలిసి నడిచేవారు. కానీ ఎప్పుడైతే ఆ ఫలము తిన్నారో దేవుడు వారు చేయి విడిచిపెట్టారు. ఇక దేవుని వారు చూడలేకపోయారు, దేవుని తాకలేకపోయారు, దేవునితో సంచరించలేకపోయారు. దేవుడు మరలా వారు ఎన్నడూ దేవుని కలుసుకోలేదు. మరణం అంటిది. ఇప్పుడు యేసయ్య శరీరధారిగా ఉన్న రోజుల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ గెత్సేమనెలో ప్రార్థనలు చేశాడు, విజ్ఞాపనలు చేశాడు. ఎందుకంటే మరణము నుండి తప్పించబడ్డు. ఏ మరణం? దేవునికి దూరపరిచే ఆధ్యాత్మిక మరణం. ఈయనకి ఎందుకు వచ్చింది ఆ మరణం? ఈయన పాపం చేయలేదుగా. అదే మొదట చెప్పాను మీకు, గెత్సేమనెలో ఆయన ఏం తీసుకుంటున్నాడు చెప్పండి రా? లోక పాపమంతటితో నింపబడిన క్రోధ పాత్ర. దాంట్లో ఏముంది? లోక పాపం, నీ పాపం, నా పాపం, అందరి పాపం. మరి ఈ పాపాన్ని ఆయన పుచ్చుకుంటున్నాడు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి మనందరి దోషములు తండ్రి ఆయన మీద మోపారు. ఇప్పుడు ఆ పాత్ర పుచ్చుకుంటున్నారు. ఆ పాత్ర పుచ్చుకుంటున్నప్పుడు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, 5వ అధ్యాయం 21వ వచనం ప్రకారం, ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని. ఆగండి, ఆయన ఎవరు? గెత్సేమనెలో ఆ పాత్ర పుచ్చుకుని వరకు ఆయన పాపమెరుగని ఆయనను మన కోసము పాపం. ఆ గెత్సేమనెలో ఆ క్రోధ పాత్రలో ఉన్న లోక పాపమంతటిని ఆయన పుచ్చుకున్నప్పుడు పాపమెరుగని ఆయనను మన కోసము అందరనండి ఆ మాట, అందరనండి, మన కోసము పాపముగా చేశాను. ఎప్పుడు చేశాడు? మనందరి దోషములు తండ్రి ఆయన మీద మోపినప్పుడు, గెత్సేమనెలో ఆ పాత్రలోనిది తాగినప్పుడు, ఆ పాపముతో నింపబడిన పాత్రలోనిది తాగినప్పుడు పాపమే ఎరుగని ఆయన మన కొరకు ఇప్పుడు పాపముగా చేయబడ్డాడు. మరి పాపము వలన వచ్చు ఉగ్రత ఏంటి? మరణం. పాపము వలన వచ్చు జీతం మరణం. మరణం అనగా తండ్రికి దూరం అయిపోవటం, తండ్రిని విడిచిపెట్టడం. సిలువలో జరిగింది అదే. ఆ తండ్రి తన చేతిని విడిచిపెట్టేశాడు. అప్పుడే కదా యేసయ్య అడిగాడు, యేసయ్య అరిశాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టావు? నేనేం చేశా? జనులందరి పాపమును మోపింది నువ్వు నా మీద, అందరి దోషములు నా మీద మోపింది మీరు.
అందరి దోషములతో నింపబడిన పాత్రను నా చేతికి అందించి ఇది నా చిత్తం తాగమని చెప్పింది. మీరు నిర్దోషమైన గొర్రె పిల్లనని చెప్పి లోక పాపం అంతటిని మోసుకొని పోయే నీ గొర్రె పిల్లగా పంపింది మీరు. ప్రజలందరి దోషములను నా మీద ఆపాదించింది మీరు. ఆ పాపముతో నింపబడిన పాత్రను నన్ను తాగించింది మీరు. ఇది నా చిత్తము, ఇందుకు నేను పంపానని చెప్పావు. ఇప్పుడు నేను ఆ పాత్ర పుచ్చుకొని కానీ పాపమెరుగని నేను పాపముగా మార్చబడగా నన్నెందుకు చేయి విడిచిపెట్టావు? హేలీ హేలీ లామాస్ భక్త, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు? ఎప్పుడైతే ఈ పాత్రలోనిది తాగుతారో తండ్రి తను చేయి విడిచిపెడతాడన్న సంగతి యేసయ్యకు తెలుసు. పాపముగా చేయబడతాడని తెలుసు. పాపమే ఎరుగని ఆయన పాపముగా చేయబడతారు, తండ్రి విడిచిపెడతాడని ఆ ఎడబాటును తట్టుకోలేక ప్రభువైన యేసుక్రీస్తు మహారోదనతో మరణము నుండి తప్పించగలిగిన వానికి ఇదంతా చేయి పర్లేదు, అందరి పాపాలు భరిస్తా, ఉమ్మి వేసిన భరిస్తా, నా చెంపలు పెరిగి వేసిన భరిస్తా, రక్తసిక్తమైన నా శరీరంతో గాయాలెన్నైనా భరిస్తాను, మౌనంగా ఉంటా, నీ చిత్తమంతా నెరవేరుస్తా, కానీ నువ్వు చేయి విడిచిపెట్టకూడదు. తండ్రి తన చేయి విడిచిపెట్టుకుని ఉండాలని మహారోధన చేశాడండి. అంటే భౌతిక మరణం కాదు, ఆధ్యాత్మిక మరణం రాకూడదని ప్రార్థన చేశాడు. మరణము నుండి తప్పించగలవానికి జ్ఞాపన చేశాడు. మరి ఇలాంటి వేదన నీకుందా? ఒకవేళ ఆజ్ఞను అతిక్రమిస్తే దేవునికి దూరం అయిపోతానేమో, దేవుడు నన్ను చేయి విడిచిపెడతాడేమో, ఆధ్యాత్మికంగా నేను మరణిస్తానేమో, దేవునికి దూరం అయిపోతానేమో, పరలోకదని నా చేయి విడిచిపెడతాడేమో అని ఎప్పుడైనా ఇలాంటి భయం నీకుందా? అయ్యా నేను పాపంలో పడకూడదు, నీ కవిదయుణ్ణి కాకూడదు, నీ ఆజ్ఞను అతిక్రమించకూడదు, నీకు నాకు దూరం కాకూడదు, పరలోకపు తండ్రి నీ సన్నిహిత సంబంధాన్ని నేను కోల్పోకూడదని తండ్రి నుండి ఎడబాటు కాకుండా ఇలాంటి దైవిక వేదనతో కూడిన ప్రార్థన అనుభవం నీకుందా అని అడుగుతున్నా. ఇది గెత్సేమనిలో వేదన. నేను ఒక మాట చెప్తాను ముగిస్తూ. గెత్సేమనిలో ఆయన పడిన వేదన, మరలా చెప్తున్నా, గెత్సేమనిలో ఆయన పడిన వేదన ఇసుమంతైనా నాకుండాలి అని నీలో కలిగే వరకు, మరలా చెప్తున్నా, గెత్సేమనిలో యేసయ్య పడిన వేదన కాస్తంతైనా నాకుండాలి అన్న ఫీలింగ్స్, అన్న ఆశ నీలో కలిగే వరకు గెత్సేమనిలో యేసయ్య పడిన వేదన నీకు అర్థం కానే కాదు. గెత్సేమనిలో యేసయ్య పడిన వేదన నీకు అర్థం అవ్వాలంటే ఆయన పడిన వేదన ఏంటో ఆ వేదన నీకు కూడా కలగాలి. అప్పుడే నీకు అది అర్థం అవుతుంది. ఆ తండ్రి చిత్తం నెరవేర్చడానికి, సిలువ మోయటానికి నువ్వు ఇష్టపడాలి. అది నీ సిలువే, నీ అత్తమామల వల్ల వచ్చిన సిలువ, నీ భర్త వలన వచ్చిన సిలువ, నీ కుటుంబం వలన వచ్చిన సిలువ, దేవుడు నీకు అనుమతించిన శ్రమలు, అది నువ్వు జరిగే వరకు గెత్సేమనిలో ప్రభువారు పడిన వేదన నీకు అర్థం అవ్వాలంటే ఆ వేదన కొంతైనా నువ్వు అనుభవించకపోతే నీకు అది అర్థం కాదు. జోబు స్పియర్ అనే ఒక దైవజనుడు అంటాడు, యేసయ్య హృదయాన్ని బద్దలు చేసి ఏ విషయమైనా నా హృదయాన్ని కూడా బద్దలు చేస్తుంది అంటాడు. యేసయ్య దేన్ని బట్టి హృదయం బద్దలైపోద్దో నా హృదయం కూడా అలా బద్దలైపోవును గాక అన్నాడు. యేసయ్య దేన్ని చూస్తే సహించలేడు, నేను కూడా అలాగే ఉండాలి. అలాంటి హృదయం నాకు కావాలి. యేసయ్య హృదయం దేన్ని చూస్తే బద్దలైపోతుందో అలాంటి హృదయం నాకు కావాలన్నాడు జోబు స్పియర్ అనే ఒక దైవజనుడు. దేవుని హృదయం బద్దలైపోయిందండి గెత్సేమనిలో. తండ్రి చిత్తము నెరవేర్చడానికి వేదన పడ్డారు. స్తోత్రం చెప్పండి. మరణము నుండి, ఆధ్యాత్మిక మరణం, దేవునికి దూరం చేసే అనుభవాల నుండి తప్పించబడాలని వేదన పడ్డారు. స్తోత్రం చెప్పండి.
ఇలాంటి గెచ్చమని వేదన నీకుందా? ఉంటే ఆయన వేదన నీకు అర్థమవుతుంది. ఆ గెచ్చమని వేదన నీకు లేకపోతే ఎన్నటికీ క్రీస్తు నీకు అర్థం కాడు. ప్రభువైన యేసుక్రీస్తు చేసిన త్యాగం నీకు అర్థమవదు. సిలువ ఎందుకు ఇవ్వడాల్సి వచ్చిందన్న కాడే ఆగిపోతావు నీవు. యేసయ్యను గురించి పరిపూర్ణ ప్రత్యక్షత నీకు రాదు. ఆయన ఎలా సర్వాధికారి అని దేవుడయ్యాడు? ఆయన శరీరం దాల్చుకుని వచ్చి మన కొరకు వధించబట్టం ఏంటి? ఇదంతా ఏంటి? ఈ మర్మం ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి? ఇదంతా గాడ్స్ ప్లాన్ అండి. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం ఎంత మర్మమో. ఆయన బుద్ధి జ్ఞానంలో బాహుల్యం ఎంతో గొప్పవి. మానవుని ప్రాయశ్చిత్తం కొరకు సృష్టికర్త అయిన దేవుడు చేసిన గొప్ప ప్రణాళికే ఇదంతా. అదంతా నీకు అర్థం అవ్వాలంటే ఒక పూట అర్థం కాదు, ఒక పూటకు అర్థం అవ్వదు, ఒక సంవత్సరానికి అర్థం కాదు. గెత్సెమనిలో యేసయ్య పడిన వేదన ఏంటో నువ్వు ఆ వేదనకు వస్తే కానీ ఆ పరిపూర్ణమైన యేసుక్రీస్తు ఔన్నత్యం నీకు అర్థం కాదు. అలాంటి గెత్సెమనిలో వేదన, దాన్ని గ్రహింపు పరిశుద్ధాత్ముడు మనకు కలుగచేయును గాక. కృప కలుగును గాక.